వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారి ప్రసాదం తీసుకొని కొందరు టిటిడి ఉద్యోగస్తులు పేర్లేమో రాముడు ఉంటుంది, కృష్ణుడు ఉంటుంది, ప్రార్థించేదేమో యేసుని ప్రార్థించే వాళ్ళు దయచేసి టిటిడి సంస్థలో పనిచేయాల్సిన అవసరం లేదు. నిన్ననే ఒక ఏఈఓని రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఇంటిని విజిలెన్స్ వారు తనిఖీ చేసి హిందూ దేవుళ్ళ చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉంటే వెంటనే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించే దిశగా ఒక నిర్ణయం తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది మంచిది కాదు. ఆ దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ దేవుడి దగ్గర ఉండండి, మా దేవుడి దగ్గరికి రావద్దండి, మన దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర రావద్దండి. ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. బై నేమ్ హిందూ ఉంది, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఉంది చాలా మందిలో. నేను తీవ్రంగా చెప్తున్నాం, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఇంతటితో పరిమితమవుతున్నాం. పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతే దయచేసి ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరన్నా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, లేకపోతే మేము ఐడెంటిఫై చేస్తే అందరినీ రాబో రోజులు ఇంటికి పంపించే గడియలు దగ్గరలోనే ఉన్నాయి. పురాతన సంపదని కాపాడి భావితరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది. కానీ దురదృష్టం, గతంలో తిరుమలలో ఉన్నటువంటి పార్వేటి మండపాన్ని విధ్వంసం చేశారు. అప్పుడు నేను కేంద్ర ప్రభుత్వానికి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కింద ఉన్నటువంటి అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు దానికి పరిశీలించి దాన్ని పునర్నిర్మించి ఏ విధంగా కాకతీయ మాన్యుమెంట్స్ మనం కాపాడుకున్నామో ఇంకా 500 సంవత్సరాలు ఆ ప్రాచీన కట్టడాన్ని మన భావితరాలకు అందించే దిశగా దాన్ని ఏఎస్ఐ కాపాడే అవకాశం ఉంది. ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని ప్రాచీన కట్టడాలను కూడా కాపాడి రక్షించి భావితరాలకు అందించే దిశగా చర్యలు తీసుకునే దిశగా టిటిడి ముందుకు పోతుంది.